శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. భక్త నందనార్. భగవానుని సృష్టిలో మానవునికి సముచిత స్థానమున్నది. మంచి చెడులను గూర్చి విచక్షణ చేసే మనసుండుటయే మానవుని విశిష్టతకు కారణం. బుద్ధిగల మానవుడు ఆది నుండి సత్యాన్వేషి అయి నడక సాగిస్తున్నాడు. విశ్వములో జీవిస్తూ విశ్వాంతర్గత సత్యాలను ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నించాడు. చట్టబద్ధమైన ఈ సృష్టికి కారణమొకటి ఉండవలయునని హేతుబద్ధంగా గ్రహించాడు. ఈ సృష్టికి కారణమైన మూలశక్తిని ఉపాసించడానికి ప్రారంభించాడు. ప్రకృతి శోభలోనే భగవానుని దివ్యరూపాన్ని ప్రతిష్ఠించుకుని ఆరాధించడానికి ప్రయత్నించాడు. సృష్టి ఆరాధనలో అంతఃకరణ శుద్ధిపడింది. శుద్ధిపడిన అంతఃకరణలో సత్యం సాక్షాత్కరించింది. విశ్వంలో గోచరించే శోభను తిలకించి తాదాత్మ్యం చెందే తన ఆంతర్యం విశ్వశోభ కన్నా అన్యము కాదని బోధపడింది. బాహ్య సౌందర్యమును ఆంతర్యంలో అనుభవించడానికి ప్రయత్నించాడు. ఫలితాన్ని అనుభవించాడు. విశ్వంలో నిండియున్న చైతన్యమే తనలోనూ ఉన్నదని గ్రహించాడు. విశ్వము జగన్నాథునికి మందిరమైతే తనలోని ఆత్మకు శరీరమే మందిరమని గోచరించింది. దేహమే దేవాలయమని, జీవుడే దేవుడని అనుభవానికి అందినది. అంతఃకరణ అదృశ్యమై ఆత్మానందము భాసించింది. స్వానుభవంతో తృప్తి చెందిన ఆత్మవీధుడు అన్యులకు ఆదర్శంగా నిలుస్తాడు. ఇతరులను తరింపజేయడానికి ప్రయత్నిస్తాడు. జగద్వైభవమును గాంచి పరవశుడైన తాను ఆంతర్యంలో అన్వేషించి ఆత్మైక్యం చెందినట్లే ఇతరులను అట్టి దివ్యానంద స్థితికి చేరవలయునని అభిలషించాడు. ఆలోచించాడు. ఆలోచనలకు ఆకృతిని కల్పించుకున్నాడు. ఆంతర్యంలోని శోభను ప్రతిబింబించినట్లు బాహ్యంలో ఆలయాన్ని నిర్మించాడు. అది ఏ దేవాలయం. భగవానుని దివ్యమయ తేజస్సును ఆంతర్యంలో దర్శించుటకు ఉపకరించు బాహ్య సాధన పరికరము. ఆత్మచైతన్యము ప్రతిబింబించుటకు ఉపయోగపడు పరిశుద్ధ దర్పణం. దేహంలోని దేహిని గూర్చి యోచించి తదనుగుణంగా బాహ్యంలో దేవాలయమును నిర్మించుటయనగా దేహి దేహములకు దేవాలయములకు అతి దగ్గర సంబంధమున్నదని గ్రహించక తప్పదు. ఆర్ష ఋషుల ఆధ్యాత్మిక అవగాహన అంతఃకరణ శుద్ధి గలవారికే అవగతమవుతుంది. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. దేహములో ఆత్మను దర్శించు విధమే దేవాలయములో దేవుని దర్శించుటయను పద్ధతి ద్వారా తెలియజేయబడింది. బాహ్యంలో సాగించు అర్చనలు ఆంతర్యంలో తొంగి చూసి అనుభూతులుగా నిండుటకే ఆగమ సిద్ధాంతాలు ఆవిర్భవించాయి. దేవాలయంలో ప్రవేశించినప్పుడు గోపురము గుండా లోనికేగెదరు. గోపురము ఎత్తుగా నుండును. దానిపై అనేక రకములైన బొమ్మలుండును. దేవతలు, దిక్పాలకులు, రాక్షసులు, పంచభూతాదులు, ఋషులు మొదలగు చిత్రములెన్నియో ఉండును. మానవుని శిరస్సుయే ఆలయ గోపురమని గ్రహించాలి. తల కూడాను గోపురం వలె ఎత్తుగా ఉండును. దేవాలయ గోపురంపై బొమ్మలున్నట్లే మానవుని మస్తిష్కములో కూడా మానసిక చిత్రములు చోటు చేసుకుని ఉన్నవి. విశ్వ పరిపాలనా యంత్రాంగమంతయు గోపుర చిత్రములలో గోచరించులాగున మానవ జీవన రీతులన్నీ మనస్సులో భద్రపరచబడి ఉన్నవి. మనిషి మనస్సులో కదిలే దుష్ట సంకల్పాలకు ఆలయ గోపురముపైనున్న బూతుబొమ్మలు నిదర్శనమై ఉన్నవి. ఆలయ గోపురముపైనున్న బొమ్మలను విస్మరించి లోనికేగునట్లు బాహ్య దృశ్యములను, మానసిక సంకల్పాలను అధిగమించి అంతర్ముఖం కావలయునని గ్రహించాలి. ఆలయము నుండి లోనికేతెంచగానే బలిపీఠం వస్తుంది. ఆ బలిపీఠం ముందు వ్యక్తి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అలాగే అంతర్ముఖమైన భక్తుడు అహంకారాన్ని భగవంతునికి బలిచ్చి సంపూర్ణ శరణాగతుడవుతాడు. బలిపీఠము వద్ద సాష్టాంగ నమస్కారం చేయుటలోని అంతరార్థం ఇదియే. బలిపీఠము దాటగానే ధ్వజస్తంభం కనిపిస్తుంది. దానిపై ఒక పతాకం ఉంటుంది. అది గర్భాలయం వైపు దారి చూపునట్లు నిలబడి ఉంటుంది. అహంకారమును సమూలంగా నశింపజేసుకొని భగవానునికి శరణాగతుడైన వ్యక్తికి హృదయమందిరంలో ప్రవేశించే హక్కు ప్రాప్తిస్తుందని భావం. ఆలయంలో ప్రవేశించగానే వాహనమూర్తి కనిపిస్తారు. శివాలయంలో నందీశ్వరుడు, విష్ణు దేవాలయంలో గరుత్మంతుడు, రామాలయంలో హనుమంతుడు, విఘ్నేశ్వరుని ఎదుట మూషికము, సుబ్రహ్మణ్యుని ఎదుట మయూరము ఉంటాయి. వాహనం ఎలా పూజార్హమైంది? సదా భగవానుని మోయుట చేత. అలాగే అహంకారాన్ని త్యజించి సంపూర్ణ శరణాగతుడై భక్తుడు తన మనస్సులో ప్రాపంచిక విషయాలను మోయకుండా భగవంతుని మోస్తూ జీవించాలని అర్థం. వాహనమూర్తికి భగవానునికి మధ్య నిలువకూడదని చెబుతారు. భక్తునికి భగవంతునికి మధ్య నిలువకూడదనేదే అందులోని అంతరార్థం. భగవంతుని చేరేందుకు అనేక మార్గాలు కలవు. ఎవరి మార్గాన్ని వారు అనుసరించవచ్చు. వారి మార్గం సరి అయినది కాదని వాదిస్తూ వారికి అడ్డు నిలవడం అనుచితం అనేది కూడా ధ్వనిస్తున్నది.
గర్భాలయంలోకి ప్రవేశించగానే అంతయు చీకటిమయంగా ఉంటుంది. ఏమీ కనిపించదు. స్వామి కనపడకుండా తెరవేయబడి ఉంటుంది. కొద్దిసేపు అక్కడ ప్రశాంతంగా నిలబడగానే తెర తొలగుతుంది. గంటలు మ్రోగుతాయి. నీరాజనం ఇవ్వబడుతుంది. ఆ దివ్యకాంతిలో స్వామిని దర్శించడం జరుగుతుంది. అన్వేషణ అంతరించి అనుభూతి అందుతుంది. రెండు చేతులు జోడించి హృదయస్థానం చెంతనుంచుకొని నమస్కరిస్తూ నేత్రములు మూయడం జరుగుతుంది. అంతర్ముఖుడైన భక్తుడు హృదయ గుహ చెంతకు చేరగానే అవిద్యాంధకారం దట్టముగా వ్యాపించి ఉంటుంది. కొంతకాలం నిర్మలంగా అచ్చటనే వేచియుండి సాధన కొనసాగించాలి. తరువాత అజ్ఞానపు తెర తొలగుతుంది. అజ్ఞానపు తెర తొలగగానే అనాహత శబ్దమనడి ఘంటానాదం వినబడుతుంది. వెంటనే జ్ఞానప్రకాశమనే నీరాజనం ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో ఆత్మదర్శనమవుతుంది. ఆత్మదర్శనమగుట చేత భక్తుడు కళ్ళు మూసి అంతర్ముఖుడవుతాడు. అట్టి దివ్యోన్మత్త స్థితిలో రెండు చేతులు హృదయస్థానం దగ్గర కలిసి నమస్కరించడం జరుగుతుంది. జీవ బ్రహ్మైక్యం ఆ నమస్కారం నందు గోచరించు అంతరార్థం. పంచేంద్రియ నిగ్రహమే ఆలయంలో జరుగు అర్చనలో గోచరించు అంతరార్థం. గర్భాలయము చీకటిగా ఉండి భగవానుడు తప్ప మరేమీ గోచరించదు. కంటికి స్వామి తప్ప మరొక దృశ్యం కనిపించదు. ఈ విధముగా దృగ్గేంద్రియము నిగ్రహించబడుతుంది. భగవంతుని తప్ప అన్యవస్తు దర్శనము అవాంఛనీయమని కూడా తెలియజేయబడుచున్నది. ఆలయంలో ఉచ్చరించబడు మంత్రములు, అక్కడ ధ్వనించు ఘంటానాదము శ్రోతేంద్రియమును నిగ్రహించి ఆంతర్యములో ఆధ్యాత్మిక వాతావరణమును కలుగజేయును. భగవత్ సంబంధమైన విషయములచే ఆలకించవలయునని భావము స్ఫురించును. ఆలయములో విరజిమ్మబడు పుష్పవాసనలు, వెదజల్లబడు అత్తరు సుగంధాలు ఘ్రాణేంద్రియమును నిగ్రహించును. నీలో చోటు చేసుకుని ఉన్న సకల వాసనలను భగవానుని పాదముల చెంత సమర్పించవలయుననడి అంతరార్థము అంతఃకరణకు అందును. ఆలయమునందు అందించబడు తీర్థప్రసాదములు రసవేంద్రియమును నిగ్రహించును. ప్రసాదమును స్వీకరించుట ద్వారా ప్రసాద బుద్ధిని ఏర్పరచుకొనుటయే అందలి సూక్ష్మావగాహనయై ఉన్నది. చందన భస్మాదులను శరీరమునకు అలముకొనుట ద్వారా, పుష్పములను చెవియందు ధరించుట ద్వారా త్వగింద్రియము నిగ్రహించబడుతుంది. స్పర్శ ద్వారా భగవద్భక్తిని హృదయములో నింపుటకు చేయు ప్రయత్నమై ఉన్నది. ఈ విధముగా ఆలయ ప్రవేశము చేసినది మొదలు తీర్థప్రసాదములు స్వీకరించి తిరుగు బయలుదేరినంత వరకు వేయు ప్రతి అడుగు, చేయు ప్రతి సంకల్పము భగవానుని అనంత చైతన్యములో లయించుటకు చేయు ప్రయత్నమై ఉన్నది. పూజ సల్పుకొని తీర్థప్రసాదములు స్వీకరించి గర్భాలయము నుండి బయటకొచ్చిన భక్తుడు ఒకచోట కూర్చుని ధ్యానమగ్నుడై తరువాత లేచి వస్తుంటాడు. అనగా భగవానుని దర్శించిన పిదప ఆత్మస్థితుడై ఆత్మానందమును అనుభవిస్తూ అంతర్ముఖుడై ఉండవలయుననుటయే అందలి అంతరార్థం. ఈ విధమైన అపూర్వ ఆధ్యాత్మిక మహోన్నత భావ పటిమతో నిర్మితమైన హైందవ ఆలయాలు నిరుపమాన తాత్విక కళాఖండాలు. భారతదేశమంతయు ఇంటి పవిత్ర ఆలయాలతో నిండియున్నది. దేశమంతయు ఆలయములు నిండియున్నను దక్షిణ భారతదేశంలో వెలసి ఉన్న ఆలయాల వైభవం అనిర్వచనీయం. అందు గోచరించు శిల్పచాతుర్యం అద్భుతం, కళా సౌందర్యం అసమానము. దక్షిణ భారతదేశమున ప్రాశస్తమై వెలయు పుణ్యక్షేత్రములలో చిదంబరము ఒకటి. చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి క్షేత్రపాలకులు. నటరాజస్వామిని సేవించి తరించిన భక్తులెందరో గలరు. వారిలో నందనార్ అగ్రగణ్యుడు. అంత్యవర్ణమున జన్మించినను తన అకుంఠిత భక్తి శ్రద్ధలతో చిదంబరేశుని కృపకు పాత్రుడై తరించిన మహితాత్ముడు. దక్షిణ భారతదేశంలో కావేరీ నదీ తీరముననున్న తంజావూరు పట్టణమునకు దూరమున కొతెరూర్ అను నదీ సమీపమునందలి ఆదనూరు అను గ్రామములో నందనార్ జన్మించాడు. మాలవాడ యందు జన్మించిన నందనార్ అస్పృశ్య కులమునకు చెందినవాడు. తమ పెద్దలందరూ ఊరిలోని అగ్రవర్ణము వారికి సేవ చేయుచుండెడివారు. పొలము పండించుట, పశువులను మేపుట, చనిపోయిన పశువులను పాతిపెట్టుట మొదలగు పనులు చేయుచుండెడివారు. నందనార్ జన్మించిన ఆదనూరు మాలవాడ అపరిశుభ్రతకు మారుపేరు. వాడ చుట్టూ చచ్చిన జంతువులెముకలు, చర్మాలు, మాంసము నిండి ఉండి దుర్గంధమును వెదజల్లుచుండేవి. నిరంతరం కుక్కలు మురుగుతూనే ఉండేవి. కాకులు, గ్రద్దలు సదా ఆ వాడ చుట్టూ పరిభ్రమిస్తూ ఉండేవి. అప్పుడప్పుడు నక్కలు కూడా వచ్చి పర్యవేక్షించి వెళ్తుండేవి. పక్షులు, కుక్కలు తిని పారేసిన మాంసపు తునకలు, ఎముకలు ప్రతి ఇంటికి ముందో వెనుకనో పడి ఉండి దుర్గంధమును వెదజల్లుచుండేవి. శివశివ, ఇట్టి అపరిశుభ్ర అపవిత్ర వాతావరణంలో నందనార్ జీవించి మనుగడను సాగించవలసి వచ్చింది.
బాల్యమునందే నందనారుకు శివభక్తి ఏర్పడినది. బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి నదికి వెళ్లి స్నానమాచరించేవాడు. విభూతి ధారణ చేసి దూరముగా దర్శనమిచ్చుచున్న శివాలయ గాలిగోపురమును గాంచి పరవశుడై శివశివా శంభో మహాదేవ అని గానం చేయుచు గంతులేసేవాడు. ప్రతిరోజు ఉదయమున తన పూజా కార్యక్రమం ముగించనిదే ఎచ్చటికి ఏతించెడివాడు కాదు, ఏ పనిని ఆచరించెడివాడు కాదు, గంగముట్టెడివాడు కాదు. తోటి బాలురను తోడు తీసుకుని నదీ తీరమున ఆసీనుడై వారికి భక్తిని బోధించేవాడు. వారిచే సంకీర్తన చేయించేవాడు. తాను పొలంలో పనిచేయునప్పుడు గాని లేదా పశువులను మేపునప్పుడు గాని తనకు కొంతకాలం విశ్రాంతి లభించినచో వెంటనే మట్టితో శివలింగమును చేసేవాడు. పుష్పములను తీసుకుని వచ్చి పూజించేవాడు. శివా, నన్ను నీ పాద సన్నిధికి శాశ్వతంగా తీసుకోవా అని విలిపించేవాడు. భగవాన్ మహేశ్వర, ఏది నీ రుద్రరూపము నాకు చూపుము. నీవు రుద్రుడవై సదా శ్మశాన వాటికలో తిరుగుచుందువు. బూడిదను దేహముపై ధరించి ఎముకలమాలను మెడలో వేసుకుని కపాలమును ధరించి భిక్షకు ఏతించదవు. నీ దృష్టిలో జనన మరణములు రెండూ సమానమే. శిథిలమైన శరీరాలకు విముక్తిని ప్రసాదించి జీవులకు నూతన శరీరములను అందించువాడవు నీవు. నీ నివాస స్థానమైన కాశీక్షేత్రము జీవులకు మోక్షద్వారమై ఉన్నది. హే నీలకంఠ, గంగాధర, నీకు దూరమై నేను జీవించలేను. నన్ను శాశ్వతంగా నీ పాద సన్నిధికి చేర్చుకో అని ఆహర్నిశలు రోధించేవాడు. నందనారు ప్రవర్తించు తీరు తమ వాడలోని పెద్దలకు నచ్చలేదు. అగ్రవర్ణం వారి వలె బ్రహ్మముహూర్తమున నదిలో స్నానమాచరించి విభూతిని ధరించి సదా శివనామస్మరణంతో కాలం వెళ్లబుచ్చట వారికి కష్టమును కలిగించింది. నందనార్ ప్రవర్తన ఉత్తమ జాతి వారికి బాధ కలిగించునేమో అని వ్యధ చెందసాగిరి. జపతపాదులు ఆపివేయమని ఎన్నో విధాల చెప్పి చూచిరి. నందనార్లో మార్పు రాలేదు. బెదిరించి చూశారు, అయినా లాభం కనిపించలేదు. బాధించి చూశారు, నందనార్ చలించలేదు. అయ్యా, జపకీర్తనలు ఆపమని మీరెందుకు నన్ను బలవంతం చేయుచున్నారో నాకు అర్థం కావడం లేదు. భగవానుడు మనకు జన్మను ప్రసాదించాడు. భగవత్ప్రసాదితమగు జన్మను పవిత్రంగా తీర్చిదిద్దుకోవాలి. భగవంతుని పొందేందుకు మానవ జన్మ లభించింది. ప్రాపంచిక విషయ సుఖాలలో పడి ప్రశస్తమైన మానవ జన్మను వృధా చేసుకోవడం భావ్యం కాదు. మీరు నా మాటను విశ్వసించండి, సత్యమునే పలకండి, ఎవ్వరిని బాధించకండి, మాంసభక్షణ మానండి, సదా భగవన్నామామృతమును పానం చేసి తరించండి. భక్తికి కులమత భేదాలు లేవు. మనము అంత్యకులజులమని భక్తి చేయుటకు అనర్హులమని మీరు భావించకండి. వేదాధ్యయనం ద్వారా తత్వమును గ్రహించి అగ్రవర్ణముల వారు తరింతురు. మనము త్రికరణ శుద్ధిగా జీవిస్తూ భక్తి చేసి తరించదము అని అశ్రుపూరిత నయనాలతో నందనార్ వాడలోని పెద్దలకు తెలియజేసేవాడు. నందనార్ పలుకులు మాలవాడలోని ప్రజలకు కర్ణ కఠోరంగా ఉండేవి. నందనార్ వలన వాడకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని భీతి చెందేవారు. తమను అనుకరిస్తున్నట్లు అగ్రవర్ణము వారు భావించినచో తద్వారా కలుగు అపాయము ఊహించరానిదని భయభ్రాంతులకు లోనయ్యేవారు. తమ వాడలోని ప్రజలందరూ అగ్రకులజుల చెంత ఊడిగము చేయుచూ జీవించుచున్నారు. వారి ఆగ్రహమునకు లోనైనచో ఆహారం కూడా లభించదేమోనని బాధపడేవారు. భక్తిని వదిలి అందరి వలె బ్రతుకును కొనసాగించమని అనేక విధాల నందనారుకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నందనారు తోడి బాలురను వెంట నిడుకుని శివనామము చేయుచు గంతులేసిడివాడు. శివాలయమునకు వెళ్లి పరమశివుని దర్శనం చేసుకుందుము రండని ఉరికొల్పేవాడు. శివ తిరునాళ్లలో రథోత్సవ సందర్భమున రథమును లాగినచో కైలాస ప్రాప్తి కలుగునని తెలియజేసేడివాడు. నందుని మాటలు బాలుర హృదయాలపై చెదరని ముద్ర వేసినవి. పరమశివుని తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొని రథమును లాగుటకు బాలురందరూ పరమోత్సాహమును కనబరుచుచుండిరి. ఆదనూరుకు 10 మైళ్ళ దూరమున తిరుప్పొంగూరు అను గ్రామము కలదు. అచ్చటి చక్కటి శివాలయం కలదు. భక్తులు విశేషముగా వెళ్ళి అక్కడ శివదర్శనం చేసుకునేవారు. తిరుప్పొంగూరు గ్రామం వెళ్ళి శివదర్శనం చేసుకునవలెనని నందునికి కోరిక జనించినది. నందుని అభిప్రాయమును స్నేహితులందరూ ఏకకంఠంతో బలపరిచారు. శుభ్రంగా స్నానమాచరించి నుదుట విభూతి ధరించి స్వామికి సమర్పించుటకు పుష్పాదులను సేకరించుకుని బాలురందరూ కలిసి శివనామస్మరణ చేయుచు తిరుప్పొంగూరుకు బయలుదేరారు. దారిలో అనేక మంది ఈ బాలభక్తులను గాంచి ఆశ్చర్యపడి చిరుతప్రాయముననే ఇట్టి అపార భక్తిని ప్రదర్శించు ఈ బాలురు ప్రహ్లాదుని గుర్తు తెచ్చుచున్నారని స్తుతించసాగిరి. నందుని పరివారం తిరుప్పొంగూరు పొలిమేరకు చేరగానే శివాలయ గాలిగోపురం గోచరించినది. నందుని హృదయం ఆనందంతో పొంగులిడినది. మనస్సు పారవస్యంతో నిండియుండా నేత్రముల వెంట ఆనంద భాష్పములు కట్టలు తెంచుకొని ప్రవహించసాగినవి. భావోద్రేకమును నిగ్రహించుకోలేక నృత్యము చేయుచు నందుడు గంతులు వేసెను. బాలురందరూ శివశివ, మహాదేవ, శంకర అంటూ నినాదాలు చేయసాగిరి.
బాలురందరితో కలిసి నందుడు నదిలో స్నానమాచరించాడు. భగవద్దర్శనానికై తపించుచున్న మనస్సును నిగ్రహించుకోలేక వెంటనే శివదర్శనానికై శివసన్నిధికి బయలుదేరారు. నీలకంఠ పాహిమాం అంటూ బాలురందరూ కలిసి ఆలయంలో ధ్వజస్తంభం వరకు వెళ్ళారు. అప్రయత్నంగా అక్కడ ఆగిపోయారు. అంత్యజులైన తమకు ధ్వజస్తంభం వరకే ప్రవేశమున్నది. శివదర్శనం చేసుకున్నట్టుకు అర్హత లేదు. నందుని హృదయం ముక్కలు కావడానికి సిద్ధంగా ఉంది. నందుని అంతఃకరణ ఆవేదనను ఆపుకోలేక కళ్లకు సరఫరా చేసింది. వర్షధార వలె నేత్రాలు కన్నీటిని వర్షింపజేస్తున్నాయి. హే పతిత పావన ఫాలలోచన పరమేశ్వర, నీ దర్శన భాగ్యమును పొందవలెనని ఉత్సాహంతో నీ పవిత్ర సన్నిధికి చేరాము. నీ దివ్య దర్శనం లేకుండా మేము వెనుదిరిగి వెళ్ళగలమా ప్రభు? శైశవములోనే నా హృదయంలో భక్తి బీజాలు నాటబడ్డాయి. గంగాధర, నిజం చెప్పు, వాటిని నా హృదయ క్షేత్రంలో నాటిన అదృశ్య తోటమాలివి నీవు గదా? బీజాన్ని నాటిన నీవే నీరు పోయడానికి సంశయిస్తే మా జీవన వృక్షము ఏమైపోవాలి? హృదయంలో భక్తిని నింపి ఆలయంలో నీ దర్శనాన్ని నిరోధించుట భావ్యమా తండ్రి? దయాసాగర, నీలకంఠ, నీ ప్రతిభను నేను వివరించగా విని నిన్ను చూడవలెననడి ముచ్చటతో నా స్నేహితులందరూ అర్థించినారు. ఎంతో ప్రయాసతో నీ పాద సన్నిధికి తెంచిన మాపై నిర్దయ జల్లులు కురిపించుట న్యాయమా ప్రభు? మేము పిల్లలమని నీకు కూడా చులకనగా ఉన్నదా? హే శంకర, భక్తికి బాలవృద్ధులను భేదములున్నవా? మార్కండేయుని ఉద్ధరించిన మంగళస్వరూపుడువు నీవుగావా? మమ్ములనెందుకు ఇలా వేధిస్తున్నావు తండ్రి? హే కారుణ్యాలయ, ఉమానాథ, చంద్రశేఖర, అస్పృశ్యులమైన మాకు ఆలయ ప్రవేశం కల్పించడానికి నీవు కూడా సంకోచిస్తున్నావా? మాలవాణి ప్రవేశంతో ఆలయం మలినపడునని సంశయిస్తున్నావా? గిరిజాపతి, అధికులకు గౌరవాలు, అధములకు అగచాట్లు మానవ సమాజంలోనే దర్శనీయమనుకున్నాను. అవి నీచెంత కూడా చోటు చేసుకున్నవా? హే దీనబాంధవ, భక్తవత్సల, శంకర, మేము నలుగురిలో నగుబాట్లకు గురి కావడం నీకు వినోదమా? దరిచేరిన భక్తులను ఉద్ధరించలేని నీ అసక్తతను చూసి మాత్రం ప్రజలు అపహాస్యం చేయరా? హే సదాశివ, కైలాసపతే, నీ దర్శనం పొందకుండా తిరిగి మేము వెళ్ళలేము. నీ దివ్య దర్శనంతో తరించడమో లేదా నీ దర్శనం లభించలేదని అంతరించడమో ఏదో ఒకటి జరిగి తీరుతుంది. హే చంద్రకళాధర, సర్వేశ్వర, బాగా ఆలోచించు. ఈ నందుడు ఈ ధ్వజస్తంభం వద్దనే పడి ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. హే భక్తవత్సల, భవానీ శంకర, ఈ నందీశ్వరుడు నీకు మాకు మధ్య నిలబడి దర్శనం గానీయక అడ్డుపడుతున్నాడు. నా ప్రారబ్ధ కర్మమే ఈ నందీశ్వరుని రూపంలో తెంచినట్లు గోచరించుచున్నది అని పసిబిడ్డ వలె నందుడు విలపించసాగాడు. నందుని ఆర్తి నాగభూషణుని కదిలించింది. వెంటనే పరమేశ్వరుడు, నందీశ్వర, ధ్వజస్తంభం వద్ద నందనారను నా భక్తుడున్నాడు. అతనికి దర్శనం ప్రాప్తించనిచో ప్రాణత్యాగమునకైనా వెనుకాడడు. కనుక నీవు ప్రక్కకు తొలగి నందునికి నన్ను దర్శించు భాగ్యమును కలిగించుము అని తెలియజేసెను. వెంటనే నందీశ్వరుడు ప్రక్కకు తొలగిను. ఆనాడు నందుని కోరకు ప్రక్కకు తొలగిన నందీశ్వరుడు అలాగే ఈనాటికి ప్రక్కకు తొలగి ఉండుట గమనించదగిన విషయం. నందీశ్వరుడు ప్రక్కకు తొలగగానే నందునకు పరమేశ్వర దర్శన భాగ్యం లభించెను. తోడి బాలురతో కలిసి నందుడు పారవస్యంతో గంతులు వేయిచూ శివనామస్మరణ చేయసాగిను. చంద్రమౌళి నందుని బ్రోచిన విధమును గని భక్తులు అమితానంద భరితులైరి. నందనార్ మహాభక్తుడని ప్రశంసించిరి. పరమశివుని సేవించిన నందుడు బయలుదేరి దేవాలయం వెలుపలికి రాగానే ఆలయమునికి ఎదురుగా ఒక చిన్న గుంట కనిపించెను. పవిత్రమైన నందుని మనస్సులో ఒక సత్సంకల్పం ఉదయించెను. ఈ చిన్న గుంటను తటాకంగా మార్చినచో అది బహు ప్రయోజనకారిగా నుండునని భావించాడు. స్వామిని దర్శించుటకు ఆలయమునకే తెంచు భక్తులు స్నానమాచరించుటకు పశుపక్ష్యాదులు దప్పిక తీర్చుకొనుటకు ఎంతయో ఉపయోగకరంగా నుండునని స్ఫురించినది. అంతే తోడి బాలురను వెంటనిడుకొని ఆ గుంటను త్రవ్వడానికి నందుడు ప్రయత్నించసాగాడు. పూప వయస్సులోని పిల్లలెక్కడా తటాకం త్రవ్వటమేమిటి? ఇంతటి వజ్ర సంకల్పమునందున ఏల స్ఫురించినది? తన ప్రయత్నం ఫలించే అవకాశం ఉన్నదా? ఏమో. సమస్యను తయారు చేసిన వాడే పరిష్కారమును కూడా అందించునని నందుని విశ్వాసం. విశ్వాసముతో జీవించు భక్తుల జీవితాలలో దుర్లభమను పదమే ఉండదు. నందుడు గుణపంతో గుంటం త్రవ్వుతున్నాడు. బాలురు కూడా గుంటం త్రవ్వి మట్టిని దూరంగా తీసుకుని వెళ్ళిపోయిచున్నారు. ఇలా చేస్తే తటాకం ఎన్ని సంవత్సరములకు తయారవుతుంది? చూస్తుండగానే కొన్ని వందల మంది కూలీలు అక్కడ హాజరై నందుని పనిలో చేయి కలిపారు. సర్వాంగ సుందరమైన తటాకమును తయారు చేశారు. తటాకం పూర్తయింది. నందుని మనస్సు ఆనందంతో నిండిపోయింది.
పిలువకనే వచ్చి ఏమీ ఆశించకుండా ఇంతటి మహోన్నత కార్యాన్ని సఫలీకృతం చేసిన వందలాది కూలీలకు తన కృతజ్ఞతలు అందజేయాలని బయలుదేరాడు. ఇంకెక్కడ పని వారలు? పని కొరకే తెంచిన కూలీలు పని పూర్తి కాగానే ఎందుకుంటారు? నందునికి పరిస్థితి ఎరుకబడింది. భక్తుని కోరికను సఫలం చేయుటకు శివప్రేరణతో కైలాసం నుండి కదిలి వచ్చిన శివసేనయే ఈ కూలీలని నందుడు గ్రహించి భగవంతుని ఆశ్రిత జన రక్షణమునకు పులకాంకితుడై కన్నీరుగార్చెను. నందుడు త్రవ్విన తటాకమును చూసి గ్రామస్తులందరూ ఎంతగానో సంతోషించారు, నందుని ప్రశంసించారు, భక్తాగ్రగణ్యుడని కొనియాడారు. నందనార్ తోడి బాలురతో కలిసి మరొకసారి నీలకంఠుని దర్శించి ఆదనూరు బయలుదేరాడు. నందుడు యథాప్రకారంగా బ్రహ్మముహూర్తంలో స్నాన జప ధ్యానాదులు ఆచరిస్తూ తోడి బాలురతో కలిసి సంకీర్తన సాగించుచూ ఆనందంగా జీవించుచుండెను. ఒకసారి తమ గ్రామమునకు కొద్ది దూరంలో వేదీశ్వరాలయంలో జరుగు తిరునాళ్లను వీక్షించవలెనని నందుడు భావించి తన మిత్రబృందమునకు తెలియజేసెను. వారందరూ తమ యజమానుల వద్దకెళ్ళి అనుమతించవలసిందని ప్రార్థించగా ఒక్కరోజు మాత్రమే అనుమతి లభించింది. అదే ప్రసాదంగా భావించి నందుడు మిత్రబృందంతో కలిసి వేదీశ్వర స్వామి దర్శనానికై బయలుదేరాడు. తిరునాళ్లు చాలా వైభవంగా జరుగుచున్నది. నందుడు మిత్రబృందంతో కలిసి నదిలో స్నానమాచరించి నుదుటను విభూతి ధరించి స్వామిని దర్శించవలెనని ఆలయం చెంత కరుదించుచున్నాడు. ఇంతలో వేదీశ్వర స్వామి రథోత్సవం ప్రారంభమైంది. నందుడు దూరంగా నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తూ, హే భక్తవత్సల, దయాసాగర, నీ దర్శన భాగ్యమునకు నోచుకొని మాలాంటి అభాగ్యులైన స్పృశులకు దర్శనమివ్వడానికైనా నీవు ఊరేగుచున్నది. ప్రభు, ఆలయంలో విశ్రాంతిగా నుండక దీనజనులను ఉద్ధరించుటకై ఇలా వీధుల వెంట నడుస్తున్నావా? ఆలయానికి వచ్చి నిన్ను దర్శించలేని రోగపీడితులకు ముదుసలులకు దర్శనమిచ్చుటకై ఎండలో ప్రయాణం చేయుచున్నావా అని నందుడు కన్నీరు కార్చుట వెలువించెను. జనులందరూ రథమును లాగుచుండా ఆ భాగ్యానికి నోచుకొని నందుడు స్వామిని సరాసరి తన హృదయంలోకి లాగుకొని తృప్తి చెందాడు. రథోత్సవం సాగుతున్నది. నందుని మనస్సు మరొక చోటికి ఆకర్షించబడింది. ఆలయ ముఖద్వారం ముందు ఒక భాగ్యవంతుడు హరికథా కాలక్షేపం చేయుచుండుట చూసి నందుడు మిత్రబృందంతో వెళ్ళి అక్కడ ఆసీనుడయ్యాడు. శివలీలలను శ్రవణం చేయు భాగ్యం కలిగినందుకు సంతసించాడు. హరిదాసు కథ ప్రారంభించాడు. చిదంబర క్షేత్ర పాలకులైన నటరాజస్వామి వైభవమును కీర్తించుచూ హరిదాసు గానం చేయసాగాడు. నందుడు ఇంతవరకు నటరాజస్వామిని గూర్చి విని ఉండలేదు. నటరాజస్వామి వైభవం వింటున్న కొద్దీ నందునిలో నూతన పరిణామం రాసాగింది. హరిదాసు భావగర్భితంగా సుశ్రావ్యంగా నటరాజుని వైభవమును గానం చేస్తున్నాడు. వర్ణించనెవరి తరము నటరాజ సుందరుని చిదంబరేశ్వరుని వర్ణించనెవరి తరము, చిదంబరముక పావన క్షేత్రము కాశీ సేతువుల కన్నా అధికము, నాణ్యమైన నటరాజ వైభవము నయనానందము భవభయహరము, కుడి పాదము క్రింద అజ్ఞానము బలి, ఎడమ పాదము క్రింద జీవన నాట్యరవళి, భక్తులను తరించు పావన చరితుడు సుందర రూపుడు చిదంబరేశుడు, వర్ణించనెవరి తరము నటరాజ సుందరుని చిదంబరేశుని వర్ణించనెవరి తరము. హరిదాసు గానము నందుని హృదయముపై గాయాన్ని సృష్టించింది. ఎలాగైనా నటరాజస్వామిని దర్శించవలైనని నందునిలో కుతూహలం జనించింది. చిదంబరమునకు బయలుదేరుదమని మిత్రబృందాన్ని కోరాడు. వారందులకు అంగీకరించలేదు. ఒక్కరోజు మాత్రమే యజమాని వద్ద నుండి అనుమతి గైకొని వచ్చాం. చిదంబరం వెళ్ళినచో యజమాని తీవ్ర ఆవేశమునకు గురి కావలసి వస్తుందని చెప్పి చిదంబరమునకు నందుని ప్రయాణమును ఆపించి అందరూ కలిసి ఆదనూరు చేరడానికి బయలుదేరుతున్నారు. నందుడు హరిదాసుని సమీపించి అతని పాదాలపై పడ్డాడు. మహాత్మా, నటరాజును చూడవలయునని నా మనస్సు తీవ్రావేశంతోనున్నది. నాకు నటరాజుని దర్శనం లభించునా అని ప్రార్థించాడు. నాయనా, నటరాజస్వామి భక్తజన ప్రియుడు, దరిచేరు వారి దుఃఖమును త్రుటిలో దూరం చేయువాడు. జన్మాధిక్యతలు, సిరి సంపదలు, చదువు సంధ్యలు భగవానుడు చూడడు. నిశ్చల భక్తి, నిరాడంబర జీవనము, ప్రేమ ఇవియే భగవంతుడు ఆశించునవి. నీవు చిదంబరం వెళ్ళుము. ఆర్తత్రాణపరాయణుడైన నటరాజస్వామి నిన్ను ఆశీర్వదించి అనుగ్రహించును అని తెలియజేసెను. హరిదాసు ప్రేమ పలుకులు నందుని చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మిత్రబృందంతో కలిసి నందుడు ఆదనూరు చేరాడు. నందుని హృదయంలో శాంతి మాయమైంది. నటరాజస్వామి దర్శనానికి మనస్సు ఉరకలు వేయుచున్నది. నిరంతరం నందుని మనస్సు నటరాజుని అందే లగ్నమై ఉన్నది. నటరాజస్వామిని దర్శించు సంకల్పం తప్ప మరి ఒక సంకల్పం నందుని మనస్సులో ప్రవేశించడం లేదు. పొలంలో పనిచేయుచు ఒక్కొక్కసారి పనిముట్లను పారవేసి శివ, శంకర, నటరాజ, నర్తన సుందర అని గంతులు వేసేవాడు. తోడి బాలురు గుమిగూడగానే వారిచే శివస్మరణ చేయించెడివాడు. కాలం కదులుతున్నది. గడిచిన క్షణం తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. తొందరగా నటరాజస్వామి దర్శనం చేసుకొనవలేను అని దుఃఖిస్తూ నేల మీద పడి పొర్లేవాడు. ఒక్కొక్కసారి మేనుమరచి నటరాజనామం చెబుతూ నృత్యం చేసేవాడు. ఆహా, ఏమి ఈ పారవస్యం! ఎక్కడిది ఈ దివ్యోన్మాదం!
నందుడు సామాన్య భక్తుడు కాదు. ఈతనిలో కదులు వైరాగ్య జ్వాల ఎంతటి అజ్ఞానారణ్యమునైనను దహించగలదు. నటరాజస్వామిని దర్శించాలనేది నందుని సంకల్పము నెరవేరు శుభసూచనలు కనిపించడం లేదు. తనకు నటరాజస్వామికి మధ్య తన యజమాని అడ్డుగోడలా నిలిచి ఉన్నాడు. యజమాని అనుమతి నొసంగడు. యజమాని అనుమతి లేనిదే తాను చిదంబరం వెళ్ళుట సాధ్యపడదు. ఒకనాడు సాహసించి నందుడు యజమానిని సమీపించాడు. తన యజమాని అయిన బ్రాహ్మణునకు చేతులెత్తి నమస్కరించాడు. అయ్యా, వందనములు. నా మనసులో ఒక కోరిక చేరి రాత్రింబవళ్ళు నాకు విశ్రాంతినివ్వక బాధ పెట్టుచున్నది. చిదంబర క్షేత్రపాలకులైన నటరాజస్వామిని దర్శించవలగినని నా మనస్సు ఆరాటపడుచున్నది. జీవుల దుఃఖములను హరింపజేసి మోక్షమును ప్రసాదించు నటరాజమూర్తిని చూచుటకు నా నేత్రాలు కుతూహలపడుచున్నవి. దయచేసి నాకు అనుమతి నొసంగి ఆశీర్వదించండి. నేను చిదంబరం వెళ్ళి నటరాజస్వామిని దర్శించి తిరిగి వచ్చి యథాప్రకారం తమ పొలంలో పనిచేయగలవాడను అని నందుడు ప్రార్థించాడు. యజమాని అయిన బ్రాహ్మణునికి నందుని మాటలు కర్ణ కఠోరంగా గోచరించాయి. అతని కోపం తీవ్ర స్థాయికి చేరింది. ఓరీ నంద, నీకు మతి చెల్లించలేదు కదా? నీవేమిటి నటరాజస్వామి దర్శనం చేయడమేమిటి? మానస సరోవరంలో వరాహం జలకమాడగలదా? పండిత సభలో సునకమాసీనమై ఉండగలదా? మహాయోగులకు ధ్యానావేశమును కల్పించు నటరాజస్వామి సుందర రూపాన్ని దర్శించే హక్కు నీచకులమునందు జన్మించిన నీకెక్కడిది? అనవసర వ్యర్థ ప్రసంగములు మాని పొలంకెళ్ళి పనిచేయము. ఇలాంటి విషయాలు ఇక మీదట మళ్ళీ తలపెట్టినచో నిన్ను శిక్షించక తప్పదు అని గద్దించి లోనికెళ్ళెను. నిరాశ చెందిన మనస్సుతో బరువైన అడుగులు వేసుకుంటూ నందుడు పొలం చేరాడు. ఆహారం రుచించడం లేదు. కంటిపై రెప్ప వారడం లేదు. సదా నటరాజ నామస్మరణతో హృదయం నిండిపోయింది. గాలి కదులుతున్న చెట్టు కొమ్మలను చూసి నటరాజుని నాట్య విన్యాసంగా భావించి నందుడు విలపిస్తున్నాడు. ఆకాశాన ధ్వనించిన మేఘగర్జనం విని నటరాజుని ఢమరుక శబ్దమని నిశ్చేష్టుడవుతున్నాడు. నింగిని తొంగి చూసే మెరుపులను నటరాజసుందరిని దేహకాంతిగా భావించి ముగ్ధుడవుచున్నాడు. కుండపోతగా వర్షం కురియుచుండగా అది నటరాజస్వామి తనపై కురిపిస్తున్న దయామృతం అని భావించి గంతులేస్తున్నాడు. రాత్రంతయు పొలంలో వర్షానికి తడిసి ఉదయాన్నే ఇల్లు చేరుకున్నాడు. ఏ పని చేయడానికి మనసు అంగీకరించడం లేదు. తీవ్రంగా ఆలోచించేవాడు. నటరాజా నటరాజా అని ఒక్కొక్కసారి గంతులేసేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. చిదంబరంలో నటరాజస్వామి తిరునాళ్ళు ఒక 3 రోజులు మాత్రమే ఉన్నదని నందనార్ చెవిని పడింది. ఈ సంకల్పం నందునిలో తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఎలాగైనా చిదంబరం వెళ్ళి నటరాజస్వామి తిరునాళ్ల మహోత్సవంను తిలకించి ధన్యత చెందవలయునని వజ్ర సంకల్పం ఏర్పడింది. నందుడు యజమాని వద్దకెళ్ళి చేతులు జోడించి నమస్కరించాడు. మౌనంగా నిలబడ్డాడు. ఎందుకొచ్చావు అని యజమాని ప్రశ్నించాడు. నందుడు యజమానికి నమస్కరిస్తూ, మహాత్మా, ఎంత చక్కటి మాట సెలవిచ్చారు. ఎందుకొచ్చావు అని మీరు అడిగిన ప్రశ్నలో ఎంత గంభీర భావం ఉన్నది. నిజమే, మానవుడు ఈ ప్రపంచానికి ఎందుకొచ్చాడో మరిచిపోయాడు. ప్రాపంచిక విషయావాసనాలోలుడై శాశ్వతానందమునే మరిచిపోయాడు. నశించిపోయే శరీరమే శాశ్వతమని నమ్మి దానిని రక్షించుకొనుటకు చేయరాని పనులు చేస్తున్నాడు. సంసార వ్యామోహానికి లోనై జన్మనిచ్చిన భగవంతునే మరిచిపోయాడు. విశ్వగారుడి వినోదాన్ని తిలకించడంలోనే తన కాలాన్నంతా వృధా చేసుకుంటున్నాడే గాని విశ్వనాథుని పాదాల చెంత చేరి తరించాలని చింతించలేకపోతున్నాడు. తాను ఎక్కడి నుండి వచ్చాడో, ఎందుకు వచ్చాడో మరచిపోయి జీవిస్తున్నాడు. ఎందుకు వచ్చావు అని మీరు అడగడంలోనే మీ భావం నాకు అవగతమైంది. వేదశాస్త్ర పారంగతులైన తమలాంటి మహాత్ముల అమృతవచనములలోని ప్రతిభ వర్ణించ సాధ్యపడునా? స్వామి, మీరు ఆశీర్వదించినచో నేనెందుకు వచ్చానో గుర్తెరిగి వచ్చిన చోటికే చేరుటకు తీవ్ర ప్రయత్నం చేసి సాధించగలవాడను. మీ కరుణాదృష్టి ఈ దినుడిపై సాధించండి అని మొరపెట్టుకొనెను. యజమాని యగు బ్రాహ్మణుడు ఆవేశపూరితుడై, ఓరి నంద, ఏమిటి నీ అప్రస్తుత ప్రలాపం? మదోన్మత్తుడవై ఖండకావరమున కనులకు పొరలుగమ్మి పిచ్చివాని వలె వాగుచున్నావు. నీ శుష్క వేదాంతం కట్టిపెట్టి నీవు నా వద్దకే తెంచిన కార్యమును వివరించుము అని గద్దించెను. ప్రభు క్షంతవ్యుణ్ణి, చిదంబరంలో నటరాజస్వామి తిరునాళ్లు జరగబోనున్నది. ఇక 3 రోజులు మాత్రమే ఉన్నది. నటరాజస్వామిని దర్శించవలయునన్నది నా చిరకాల వాంఛ. చిదంబరం వెళ్ళి నటరాజసుందరిని తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొని నా స్వామిని కనులారాగాంచి తృప్తి చెందవలయునని నా మనసు బుర్రూతలూగుచున్నది. ఈ దీనుని క్షమించండి, నా కోరికను మన్నించండి. నటరాజుని చూడనిదే నేను జీవించలేను. నా స్వామి దర్శనానికి దూరమై నేను బ్రతుకులేను అని తన విచారాన్ని నందుడు యజమాని ముందుంచుతాడు. నందునిలో దృఢ దీక్ష యజమానికి ప్రత్యక్ష గోచరంగా ఉన్నది. నటరాజస్వామిని దర్శించవలెననడు వాంఛ నందునిలో గాఢంగా నాటుకొని ఉన్నది. ఇప్పుడు వారించినను లాభముండదని యజమాని గ్రహించాడు. నందునికి ఒక విషమ పరీక్ష పెట్టి అతని దీక్షను కుంటుపరిచి ప్రయాణమును రద్దు చేయవలనని యజమాని సంకల్పించి
నందా, నీ భక్తి వాంఛనీయమే. నీ పలుకులు భక్తి రసమును గుప్పించి శ్రవణానందమును చేయుచున్నవి. మానవ జన్మ ప్రాప్తించిన పిదప దానిని భగవంతుని వైపు మరల్చి సద్వినియోగపరచుకొని వాడే నిజమైన మానవుడు. నీ అచంచల భగవద్భక్తి, అకుంఠిత దీక్ష నన్నెంతగానో ఆకర్షించినవి. నందా, కర్తవ్య విముఖుడు అయిన వానికి భగవత్ సన్నిధిలో చోటు లభించదని శాస్త్రవచనం. భృత్యుడైన వానికి స్వామి సేవయే శరణ్యం. యజమానిని కష్టములకు గురి చేసిన వానిని భగవంతుడు కూడా అంగీకరించడు. నీవు చిదంబరం వెళ్ళుట నాకును ఆమోదమే. కానీ ఈ 3 రోజుల్లో నా పొలమును పండించి ధాన్యమును నా ఇంట చేర్చి వెళ్ళవలసింది అని యజమాని తెలియజేసెను. నందునికి పరిస్థితి అవగతం కాలేదు. 3 రోజుల్లో పొలం పండించుటయా? దుస్సాధ్యం. ఇంతటి విషమ పరీక్షలో తనెలా నెగ్గగలడు? నందనార్ మనస్సు తీవ్రంగా ఆలోచించుచున్నది. ఇంతలో యజమాని కల్పించుకుని, నందా, నీవు నిజంగా భక్తుడివే అయినచో సందేహించ పని లేదు. భక్తజనరక్షకుడైన నటరాజస్వామి నీ మొర ఆలకించడా? గతంలో ఎందరో భక్తులను భగవానుడు ఉద్ధరించాడు. నీ భక్తి యథార్థమే అయినచో నిన్నును అనుగ్రహించి తన పాద సన్నిధికి రప్పించుకొనును అని తెలియజేసెను. యజమాని పలుకులు నందుని మనస్సును తేజోవంతం చేసినవి. అవును, నిజమే. యజమాని మాటల్లో సత్యమున్నది. నా భక్తి నిజమైనచో కాదో గ్రహించుటకు చక్కటి తరుణం ఆసన్నమైనది అని చింతించిన నందనార్ యజమాని నిర్ణయానికి కట్టుబడిను. యజమాని నుండి ధాన్యమును గ్రహించి పొలమును చేరెను. 3 రోజుల్లో భూమి దున్ని పంటను పండించి ధాన్యమును యజమాని గృహంబునకు చేర్చుటయా? ఆలోచించుకొలది నందునకు పరిస్థితి అయోమయంగా గోచరిస్తున్నది. పొలం గట్టుపై కూర్చుని ఆలోచించసాగాడు. ఆధారం లేని ఆలోచనల్ని కదిలించి లాభం లేదని గ్రహించాడు. శివస్మరణ ప్రారంభించాడు. పొలం గట్టుపై నిలబడి సంకీర్తనం చేయుచు నృత్యము చేయసాగాడు. ఆడి ఆడి అలసిపోయాడు. పొలం గట్టుపై స్మృతి తప్పి పడిపోయాడు. అర్ధరాత్రి అయింది. నందనార్ ఏమి చేయుచున్నాడో పరీక్షించవలేనని యజమాని పొలం వద్దకు వచ్చాడు. పొలమంతయు మైదానం వలె గోచరించుచున్నది. భూమిని దున్నే ప్రయత్నం కూడా ఇంకా జరగలేదు. పొలం గట్టుపై పడి నిద్రించుచున్న నందనాను చూశాడు. నందనార్ స్థితిని చూసి నవ్వుకున్నాడు. నందుని వైఫల్యానికి సంతోషించాడు. వెనుదిరిగి గృహోన్ముఖుడయ్యాడు. నందుడు నిద్రించుచున్నాడు. నందుని కార్యం పట్ల నటరాజస్వామి మేల్కొన్నాడు. భక్తుని అభీష్టం తీర్చవలసిన సమయం ఆసన్నమైంది. శంకరుడే స్వయంగా వచ్చి నాగలి పట్టాడు. పార్వతీదేవి నీళ్లు తోడుతున్నది. వినాయకుడు విత్తనములు జల్లుచున్నాడు. కార్తికేయుడు కలుపు తీయుచున్నాడు. ప్రమథగణమంతా ఘడియలో పెరిగిన పొలాన్ని కోసి మోపులు గడుతున్నారు. అష్టదిక్పాలకులు నిలబడి వెన్ను నుండి ధాన్యాన్ని వేరు చేశారు. నందీశ్వరుడు మూటలు గట్టి ఆ మూటలపై తన ముద్రను ఏర్పరిచాడు. తెల్లవారుతున్నది. నటరాజస్వామి ఒక రైతు దురూపంలో కనిపిస్తూ నందుని నిద్ర నుండి లేపాడు. ధాన్యం సిద్ధమైందని, యజమాని ఇంటికి చేర్చవలసిందని తెలియజేసి తన పరివార సమేతంగా అంతర్ధానమయ్యాడు. నందునికి పరిస్థితి అంతా అర్థమైంది. భక్తవత్సలుడైన నటరాజస్వామి కృపకు తన్మయత్వం కలిగింది. శరీరం కంపించింది. నేత్రముల వెంట బాష్పధారలు రాలాయి. నటరాజ నామోచ్చారణ చేయుచూ యజమాని గృహమును చేరాడు. నిద్రించుచున్న యజమానిని లేపాడు. ధాన్యం సిద్ధమైనదనియు ఆజ్ఞాపించినచో ధాన్యం బండ్లలో వేసి ఇంటికి తీసుకురాగలననియు నందుడు యజమానికి తెలుపుతాడు. యజమాని నందుని మాటలు యందు నమ్మకం కుదరలేదు. తానే స్వయంగా బయలుదేరి పొలం వద్దకు వచ్చాడు. మూటలు కట్టబడి ఉన్న ధాన్యమును తిలకించాడు. ఆ మూటలపైనున్న నందీశ్వరుని ముద్రను దర్శించాడు. జరిగిందేమిటో యజమానికి అర్థమైంది. తన తప్పిదమునకు పశ్చాత్తాపం చెందాడు. నందుని నిష్కళంక భక్తికి యజమానికి గగురుపాటు జనించింది. యజమాని నందుని వైపు చూశాడు. 2 చేతులు కట్టుకుని దాసభావంతో యజమానికి దూరంగా నిలబడి ఉన్న నందనార్ను వీక్షించాడు. అపర ప్రహ్లాదుని వలె కనబడుచున్న నందనార్ను సమీపించాడు. చేతులు జోడించి నమస్కరించాడు. నందా, నీవు సామాన్య మానవుడి కావు. భక్తాగ్రగణ్యుడువు. అశేష భక్తకోటికి ఆదర్శమూర్తివి. పరమశివునిచే పొలమును పని చేయించిన పవిత్రాత్ముడవు. నీ చరిత్ర పావనము. నందా, మాయా ప్రభావం అనిర్వచనీయము. నీలాంటి పరమభక్త శేఖరుని అనేక విధాల శంకించాను, బాధించాను, అగచాట్లకు గురి చేశాను. నందా, నా పాపమునకు నిష్కృతి లేదు. నన్ను క్షమించు అంటూ నందుని పాదాలపై పడటానికి ముందు కురికాడు. వినయ సంపన్నుడైన నందుడు వెనుకకు వెళ్ళి యజమానిని వారిస్తూ తన వివేక జల్లులు అతనిపై కురిపించాడు. మహాత్మా, తమరు అగ్రవర్ణమునకు చెందినవారు. నేను అంత్యజుడను. మీరు నాకు నమస్కరించుట భావ్యం కాదు. మీ సేవలో జీవితాన్ని గడపవలసిన వాడను. మీ నీడ పంచన జీవనయాత్రను సాగించవలసిన వాడను. నేను మీ భృత్యుడను అని వినమ్రుడై ప్రార్థించెను. నంద, ఆదిత్యుని రాకచే అంధకారం అదృశ్యమగులాగున నీ దివ్య పారవస్య భక్తి తన్మయతను వీక్షించిన నాలో అజ్ఞానం అదృశ్యమైనది. నంద, కులభేదాలు మానవుని దృష్టిలోనే గాని భగవానుని అనంత కరుణాతేజంలో సమస్తమూ పావనమే. భగవంతుని కృపకు పాత్రుడైన వాడే బ్రాహ్మణుడు.
ఆత్మతత్వమును అవలోకించినవాడే అగ్రకులజుడు. జన్మయందలి ఆధిక్యతను ఏకరువు పెడుతూ కర్మభ్రష్టుడగువాడు బ్రాహ్మణుడైనను అస్పృశ్యుడే. నందా, ఇంతవరకు చండాల జీవితమును గడిపిన నేను ఈనాడు నీ దివ్యకృపచే బ్రాహ్మణుడిగా జన్మిస్తున్నాను. నందా, ఇక మీదట బ్రాహ్మణుడిగా జీవించడానికి ప్రయత్నిస్తాను. భగవద్భక్తుల యందు కులము నెన్నువాడు రాక్షసుడు. భక్తులను బాధించుట కన్నా మించిన పాపం లేదు. నందుడా, ఇక నీవు నాకు భృత్యుడవు కావు, నేను స్వామిని గాను. మనందరికీ స్వామి నటరాజసుందరుడే, మనమందరం ఆయన భృత్యులము. నందా, నీవు చిదంబరమునకు ఏగుము. నటరాజస్వామి తిరునాళ్లలో పాల్గొనము, స్వామిని దర్శించి ధన్యత చెందుము. నీ రాక కొరకు ఎదురుచూచుచుండును. మనమిరువురము కలిసి పొలము సేద్యం చేయుదుము. ఇక మీదట ఫలసాయమునందు మన ఇరువురికి సమాన హక్కు ఉండును అని యజమాని నందునితో చెప్పసాగెను. నటరాజస్వామి దివ్యకృపకు పాత్రుడైన నందునిలో ఒక వినూత్న పరిణామం కదులుతున్నది. యజమాని మాటలు తన చెవిలో ప్రవేశించలేకపోయాయి. ప్రశాంత వదనంతో మనస్సు నిండా నటరాజుని నింపుకొని నేత్రాలలో పరమేశ్వరుని రూపమును ప్రతిష్ఠించుకొని శివస్మరణ చేయుచు నిర్మలంగా చిదంబరము కేసి నందుడు నడక సాగించాడు. నందనారు చిదంబరం చేరాడు. నదిలో స్నానమాచరించాడు. చిదంబర నటరాజస్వామి ఆలయ శిఖర దర్శనంతో నందుని హృదయం పరవశించిపోయింది. తన కలలన్నీ ఫలించాయి. ఏ శుభగడియ కొరకు తానింతకాలం నిరీక్షించాడో అట్టి అమృత ఘడియను ముందు నిలిచియున్నది. నేత్రాలు అశ్రుపూరితమయ్యాయి. జయ జయ నటరాజ గంగాధర శంభో అంటూ ఆలయ ముఖద్వారం వైపు నడిచాడు. తన హృదయేశుడైన నటరాజస్వామిని చేరవలననడి ఉత్సాహంతో ఆలయంలో ప్రవేశించబోయాడు. ఆలయ పర్యవేక్షణాధికారి నందనార్ను గోపుర ద్వారం ముందు అప్రయత్నంగా ఆపాడు. నందనారుని గూర్చి వివరాలు అడిగాడు. తన వర్ణ విశేషములు, వృత్తి వ్యవహారములన్నీ పూసగుచ్చినట్లు ఉన్నదున్నట్టుగా నందుడు వివరించాడు. మాలవాడైన నందునకు ఆలయ ప్రవేశం లేదని అధికారి తెలియజేశాడు. నందుడెంతగానో ప్రాధేయపడ్డాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. కులతత్వాలతో కరుడుగట్టిన పాషాణ హృదయాలు నందుని హృదయ సౌందర్యంను గాంచలేకపోయాయి. నందుని హృదయంలో నిరాశాగాలులు తోలుచున్నాయి. మనస్సు ఆవేదనతో కుంచుకుపోసాగింది. నటరాజును చూడలేని తన బ్రతుకు నిరర్ధకమని స్ఫురిస్తున్నది. నటరాజా, నీ ఆలయంలో భక్తి లయ తప్పి నాట్యం చేస్తున్నదా? తండ్రి, సర్వమూ వదిలిపెట్టి నీ సన్నిధి కరుదించాను. రాత్రింబవళ్ళు నిన్ను గూర్చే చింతించాను. నీ నామస్మరణ ఎందే కాలాన్ని గడిపాను. జీవితంలో ఎదురయ్యే భయంకర ఇక్కట్లను లెక్క చేయకుండా నీ శాంతిధామం చేరడానికి అనవరతము వ్యధ చెందాను. తండ్రి పార్వతీరమణ, ఎందులకు నాకు ఈ శిక్ష విధించావు? నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించలేని ఈ నేత్రాలు నాకెందుకు? నీకు దూరమై జీవించుట కన్నా మరణించుటయే మేలు. హే నటనా మనోహర, నట శివ సుందర, నిన్ను దర్శించుటకు అనర్హమైన ఈ శరీరము నాకు అవసరం లేదు. నేను నీ ఆలయమును వదిలి వెళ్ళను. నీవు కరుణిస్తే నిన్ను దర్శించి తరిస్తాను, లేదా నీ నామస్మరణ చేసుకుంటూ నీ ఆలయంను ముందే నేను సమర్పించుకుని అంతరిస్తాను అని నందుడు ఆవేశంతో పలికి శివస్మరణ చేస్తూ ఆలయం ముందు కూలబడ్డాడు. గంటలు గడిచాయి, రోజులు దొర్లాయి, వారాలు పూర్తయ్యాయి. నందుడు ఆహారం ముట్టలేదు, శరీరం బలహీనమైంది. అయినా శివస్మరణ మానలేదు. నందుని పరిస్థితి విషమించింది. అగ్రవర్ణముల వారైన దేవాలయాధికారులు ఆలోచించారు. నందునికి ఆలయ ప్రవేశం ఇవ్వడం వారికి ఇష్టం లేదు. ప్రవేశం కల్పించనిచో నందుడు అక్కడే ప్రాణాలు పోగొట్టుకునేలా ఉన్నాడు. బాగా ఆలోచించారు. చాకచక్యంతో సమస్యను చర్చించారు. ఎలాగైనా నందునికి ఆలయ ప్రవేశం కల్పించకూడదని తెలివితేటలను ఉపయోగించి నందుని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఆలయం ముందు పడి ఉన్న నందుని సమీపించి, ఓయి నంద, అంత్యకులజుడువైన నీవు దేవాలయమునందు ప్రవేశించి నటరాజస్వామిని దర్శించుటకు అనర్హుడవు. నటరాజస్వామి రాత్రి మా స్వప్నంలో దర్శనమిచ్చాడు. నిన్ను శుద్ధి చేసి ఆలయంలో ప్రవేశపెట్టమని తెలియజేశాడు. భగవానుని నిర్ణయం నీకు సమ్మతమైనచో నీవు అగ్నియందు ప్రవేశించి పరిశుద్ధుడువు కావలేను. ఆ తర్వాత నిన్ను ఆలయంలో ప్రవేశపెట్టుదము అని అధికారులైన బ్రాహ్మణులు తెలియజేశారు. ఆహా, పైశాచిక పాండిత్యమా! ఎంతటి ప్రజ్ఞ, ఎంతటి ప్రతిభ! వాస్తవ భక్తితత్వాన్ని హత్య చేసేందుకు ఎన్ని చట్టాలు, ఎన్ని సిద్ధాంత రాద్ధాంతాలు! అబద్ధాలతో, అభియోగాలతో పొట్టనింపుకునే ఈ అధర్మపరులు అంతకన్నా ఉత్తమ సంకల్పాలు ఎలా కలిగి ఉంటారు? విప్రుల వికృత పలుకులు వినిన నందనార్ అమితానంద భరితుడయ్యాడు. నిజమే, ఇది చక్కటి పరీక్ష. ఇది తనలో కదిలే భక్తి శ్రద్ధలకు గీటురాయి. తన భక్తి పవిత్రమైతే ఆలయ ప్రవేశం లభిస్తుంది. అలాగానిచో అపవిత్రమైన ఆ శరీరంతో భూమిపై నడిచి భూమాతను కూడా అపరిశుభ్రం చేయుట కంటే అగ్నిలో ఆహుతి కావడమే శ్రేయోదాయకమని మీరు నా ఎడ చూపిన వాత్సల్యమునకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. అపరిష్కృత సమస్యగా నిలిచిన నా జీవితానికి ఒక్క చక్కటి పరిష్కారాన్ని అందించారు. మీకు సదా రుణపడి ఉంటాను. వెంటనే అగ్నిప్రవేశమునకు ఏర్పాట్లు గావించండి అని నందుడు శిరముగ్గి బ్రాహ్మణులకు నమస్కరించాడు.
ఆలయమునకు కుడి ప్రక్కన అగ్నిని రగిల్చారు. నందుడు నదిలో స్నానమాచరించాడు. విభూతిని ధరించాడు. నొసటన చందనాదులు ధరించాడు. తడిబట్టలతో వచ్చి బ్రహ్మాండంగా మండుచున్న అగ్నిదేవుని ముందు నిలిచాడు. ఆలయాధికారులైన బ్రాహ్మణులు చుట్టూ నిలబడి ఉన్నారు. భక్త సమూహం ఈ వింత దృశ్యాన్ని వీక్షించడానికి గుమిగూడి ఉన్నారు. కొన్ని నిమిషాల్లో జరగబోయే పరిణామాన్ని ఊహించుకుంటూ ప్రేక్షకుల హృదయాలు ఆందోళన చెందుతున్నాయి. నందునిలో ఆనందసాగరం పొంగుతున్నది. తన నిరీక్షణకు తుది నిర్ణయం జరుగుతున్నది. తన దుఃఖానికి అంతిమ ఘడియ సమీపిస్తున్నది. తన ఆవేదన అంతమయ్యే సమయం అతి చేరువలోనున్నది. నటరాజసుందరిని భక్తవాత్సల్యం నందుని మనస్సులో చలనచిత్రమై కదులుచున్నది. తిరుప్పొంగూరులో నందీశ్వరుడు అడ్డు తొలగి పరమేశ్వర దర్శనం కల్పించడం, తాను తయారు చేయ సంకల్పించిన తటాకం పరమశివుడు తన పరివారంతో వచ్చి పూర్తి చేయడం, తన యజమాని ఆజ్ఞానుసారం ఒక్క రాత్రిలో శివకృపచే పొలం పండించి ధాన్యమును అందించడం, ఈ సన్నివేశములన్నీ మలోఫలకంపై కదలాడసాగాయి. పరమశివుని భక్తజన ప్రియత్వమునకు కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రశాంతవదనంతో నందుడు నటరాజుని ఆలయ శిఖరాన్ని దర్శించాడు. చేతులు జోడించి నమస్కరించాడు. అక్కడ గుమిగూడి ఉన్న వేలాది భక్తులకు నమస్కరించాడు. అగ్నిదేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. జయ జయ శంభో శంకర నటరాజ పరమేశ్వర అని స్తుతిస్తూ ఆకాశాన్నంటడానికి ప్రయత్నిస్తున్న అగ్నిజ్వాలల మధ్య అడుగుపెట్టి నిలుచుండిపోయాడు. నందుడు అస్తమించాడని విప్రులు సంతోషించారు. అమాయకంగా నందుడు అగ్నికి ఆహుతైపోయాడని జనులంతా విచారించారు. నందనార్లోని అకుంఠిత భక్తి విశ్వాసాలకు భక్తులు కన్నీరుగార్చారు. ఆహా, ఏమి ఆశ్చర్యం! ఆకాశానికి ఎదుగుచున్న అగ్నిశిఖలు గాలికి చెట్టు కొమ్మలు వాలినట్లు నేల కొరుగుచున్నవేమి? చూస్తుండగానే అగ్ని అంతయు అదృశ్యమైంది. ఈ అగ్నిశిఖలన్నీ ఒక పూలమాలగా తీరి నందుని మెడను అలంకరించినవి. నందుని సన్మానించుటలో తొలి అవకాశం తనకే లభించవలేనని అగ్నిదేవుడు అభిలషించాడేమో. అగ్ని మాయమైంది. నందుడు నేత్రాలు మూసి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ నిలబడి ఉన్నాడు. ఒక్కసారి ప్రజావెల్లువ ఉప్పొంగింది. జై జై నటరాజ, జై జై భక్త నందనార్ అను ధ్వనులు మిన్నుముట్టాయి. ఆ ధ్వని తరంగాల అలికిడికి మూతబడి ఉన్న నందుని నేత్రాలు తెరవబడ్డాయి. పరిస్థితి అంతా అర నిమిషంలో నందునికి ఇరుకుపడింది. నటరాజస్వామి కృపా విశేషానికి నందుని శరీరం కల్పించిపోయింది. నేత్రాల వెంబడి అశ్రుధారులు రాలాయి. గుమిగూడి ఉన్న భక్త సమూహమునకు నందుడు శిరమోడ్చి నమస్కరించాడు. ఆలయ పెద్దలైన బ్రాహ్మణులు ఆహ్వానించుచుండా నటరాజసుందరుని దర్శనానికి నందుడు బయలుదేరాడు. నందుడు ఆలయంలో ప్రవేశిస్తున్నాడు. హృదయంలో భక్తి పారవస్యం తొణికిసలాడుతున్నది. అధికారానందములో అడుగులు తడబడుచున్నవి. నేత్రాలు మూతబడుచున్నవి. తన ప్రక్కనే వేద పండితులు ఉచ్చరించు వేదమంత్రాలు తన చెవిలో ప్రవేశించడం లేదు. తన హృదయనాథుని దర్శించబోవు దివ్యోన్మాదంలో నందునికి ప్రపంచపు ఎరుకే అగోచరమైంది. నందుడు గర్భాలయంలో ప్రవేశించాడు. తన జీవిత గమ్యమైన నటరాజస్వామి ముందు నిలబడి నమస్కరించాడు. నటరాజస్వామిని ప్రప్రథమంగా దర్శించాడు. నటరాజసుందరుని మూర్తి నందుని సంభ్రమాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏమిటి అద్భుత దృశ్యం! నృత్యభంగిమను అభినయించుచూ నిలబడి ఉన్న నటరాజ దివ్యమంగళ విగ్రహం నందుని హృదయమును అమాంతంగా ఆకర్షించింది. నటరాజస్వామికి 2 పాదములు 4 హస్తములు గోచరించుచున్నవి. కుడిపాదము మరుగుజ్జువలే కనపట్టుచున్న అంధకాసురుడను రాక్షసునిపై ఉంచబడి ఉన్నది. ఎడమ పాదము నాట్యభంగిమను అభినయించుగాగన పైకి ఎత్తబడి ఉన్నది. శరీరమును సర్పము వస్త్రము వలె చుట్టియున్నది. తన 4 చేతులలో పైభాగమునందులి కుడి చేతిలో ఢమరకం, ఎడమ చేయినందు ప్రకాశించుచున్న అగ్ని ఉన్నది. క్రింది భాగంలోని ఎడమ చేతి పైకి ఎత్తబడి ఉన్న తన ఎడమ కాలిని చూపించుచున్నది. కుడి చేయి ఆశీర్వదించులాగున నాట్యాభినయనం చేయుచున్నది. నందుడా దివ్యమంగళ విగ్రహమును తదేకంగా చింతించసాగాడు. ఇందలి భావశిల్పం ఎవరికి గోచరం? నటరాజా, ఏమిటి నటనా వైభవం? నందుడు ప్రార్థన ప్రారంభించాడు. నటరాజసుందరుని నటనా కౌశలంలోని ఆధ్యాత్మిక రసానుభూతి నందునికి అవగతమవుచున్నది. నటరాజస్వామి కుడిపాదము క్రిందబడి ఉన్న అంధకాసురుడే జగద్విలాసమును నడుపు మాయను అణగదొక్కినవాడు నటరాజస్వామి. ఎడమపాదము పైకి లేచి ఉండును అనగా అవస్థాత్రయమును అధిగమించి త్రిగుణాతీతమై జగద్విలక్షణమై దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతమై తురీయాతీత స్థితిలో నిలబడి ఉండుటయని అర్థం. కుడిపాదముతో మిథ్యా జగత్తును అడగత్రొక్కి 2వ పాదముతో బ్రహ్మైక్యము చెంది జీవించుటయే నటరాజస్వామి పాదద్వయం అభినయించి అందించు అద్భుత ఆధ్యాత్మిక ప్రదర్శనం. నటరాజస్వామి పై వరుసలోని కుడి చేతిలో ఢమరుకమున్నది. ఢమరుకము నుండి శబ్దం జనించును. శబ్దము ఆకాశతత్వమునకు ప్రతీకము. శబ్దము నుండి ఏ జగత్తు ఆవిర్భవించినట్లు వేదాంతము తెలియజేయుచున్నది. కనుక ఢమరకమును సృష్టిని కనబరుచుచున్నది. నటరాజస్వామి ఎడమ చేతిలో అగ్ని ఉన్నది. అగ్ని దహించు వస్తువై ఉన్నది కనుక అది లయస్థితికి ప్రతీకయే ఉన్నది. సృష్టి లయాదులు ఢమరుక అగ్నుల ద్వారా తెలియబరుచుచుండ ఈ రెండింటి
స్థిరముగా నిలబడి ఉన్న నటరాజసుందరిని వైభవం స్థితికి ప్రతీకమై ఉన్నది కనుక సృష్టి స్థితి లయాదులు తనయందే జరుగుచున్నవని భావం. నటరాజస్వామి క్రింద వైపున ఉన్న ఎడమ చేయి పైకి ఎత్తబడి ఉన్న ఎడమకాలును చూపుచున్నట్లు ఉంటుంది. ఎడమకాలు విలక్షణమైన బ్రహ్మతత్వమును తెలియజేయుట చేత అట్టి బ్రాహ్మీ స్థితిని ధ్యానించమని తెలియజేయుటయే ఎడమ చేయి ద్వారా చూపుటలో అంతరార్థం. అలా బ్రహ్మ పదార్థమును చింతన చేసినచో తప్పక దైవానుగ్రహం లభించునని తెలియజేయుటయే కుడి చేతితో ఆశీర్వదించినట్లు అభినయించుటలోని భావార్థం. నటరాజస్వామి చుట్టూను సర్పము చుట్టబడి ఉన్నది. భయంకరమైన సర్పము చుట్టబడి ఉన్నను నటరాజస్వామి నాట్యమును ఎలా కొనసాగించుచున్నాడో, జీవితంలో ఎన్ని భయంకర పరిస్థితులు చుట్టుముట్టినను ఆధ్యాత్మిక సాధకుడు తన సాధనను ఆపకుండా కొనసాగించవలేనని తెలియజేయుటయే సర్పము చుట్టుకొని ఉండటలోని అంతరార్థం. నటరాజస్వామి వైభవం అంతయు నందుని పవిత్ర మస్తిష్కములో నిండిపోయింది. మనస్సు ప్రశాంతతను పొందినది, హృదయం నిర్మలమైనది. శివభక్తుడైన నందునికి నటరాజస్వామి విగ్రహంలో శివతాండవం కనిపిస్తున్నది. అంబికా సమేతుడు సదాశివుడు నృత్యము చేయు సాంబ సదాశివ నృత్యము కనపట్టుచున్నది. సంధ్యాసమయము తొలకరి కాగా విష్ణుదేవుని ఆనక వాద్యము ఉరుము కాగా ఆకాశమున చేరియున్న దేవతల యొక్క చూపులు మెరుపు కాగా భక్తులు చిందించు ఆనంద బాష్పములు వర్షం కాగా పార్వతీదేవి ఆడనెమలి వలె సదాశివుడు మగనెమలి వలె నాట్యము చేయుచున్న ఉజ్వలమైన అట్టి మయూర రూపులై గన్పట్టుచు తాండవ నృత్యము చేయుచున్న సాంబ సదాశివునినే సేవింతును అని ఆదిశంకరులు శివానందలహరిలో తెలియజేసి ఉన్నారు. ఆదిశంకరులు దర్శించిన అనుభూతియే నందనార్కు కలిగినది. శరీరము పట్టుతప్పుచున్నది. గుడి తలుపులు, గంటలు, పూజారులు సమస్తము నందునకు నటరాజస్వామి వలె కనపడుచున్నారు. మనోసంకల్పాలన్నీ ఆగిపోయాయి. నందుడు మెల్లగా ముందుకు కదులుతున్నాడు. ఆ కదలికలో కూడా తన ప్రయత్నం ఉన్నట్లు గోచరించడం లేదు. కంటిపై రెప్పవాలడం లేదు. నటరాజస్వామి విగ్రహాన్ని సమీపించి మోకాళ్లపై ఆసీనుడై తన శిరమును నటరాజస్వామి పవిత్ర పాదాలపై ఉంచాడు. జై జై నటరాజసుందర, జై హో భగవాన్ నటరాజ్, జై హో భక్త నందనార్. ఆకాశము పిక్కటిల్లేలా భక్త సమూహం జై జై నాదాలు చేశారు. భక్త నందనార్ పాదాలను తమ కన్నీటితో అభిషేకం చేయడానికి భక్తులంతా గుడి ముందు గుమిగూడి ఉన్నారు. నటరాజసుందరిని పవిత్ర పాదాల చెంత తన బ్రతుకును నీరాజనంగా సమర్పించుకొని ధన్యత చెందిన నందుని ఇక సేవించగలిగే వారెవరున్నారు? నందనార్ ప్రాణం అనంత వాయువుల్లో లీనమైపోయింది. నందుడు నటరాజస్వామిలో ఐక్యమయ్యాడు. కాదు, నందుడే నటరాజసుందరుడుగా మిగిలిపోయాడు. నందుని భౌతిక కాయాన్ని సమాధి చేశారు. భగవత్కృపకు గ్రంథాలను చిలుకువలే వల్లించనవసరం లేదని, నిష్కల్మష చిత్తము, నిరాడంబర జీవనము, నిశ్చల భక్తియే ముఖ్యమని నందనార్ తన జీవితము ద్వారా ఆదర్శ పాఠమును అందించాడు. భక్త నందనార్ చరిత్రము పరమపావనము. ఆ మహాత్ముని అడుగుజాడల్లో చరించు భక్తులకు మోక్షము కరతలామలకము. ఓం శ్రీ భక్త వరదాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.